హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసి నా లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే టు ఆల్. సండే అని చెప్పేసి ఏంటి రెడీ అయింది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు 1 మంత్కి ఒకసారి ఒక్కొక్క రోస్టింగ్ పడుతుందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఈరోజు నాది అనమాట సండే వర్కింగ్. నాది ఇంకొక అమ్మాయిది వెళ్తున్నాం. సో వీళ్ళైతే లేచేసి సర్ది మొక్కలు అలా కడిగేసుకొని, ఇలా ముఖం కడిగలేదు ఐ థింక్ సో కదా. జస్ట్ బ్రష్ చేసేసి చూడండి, నిన్న సాటర్డే ఆంజనేయ టెంపుల్కి వెళ్ళిన బొట్టు కూడా పోలేదు, ముఖం కడిగింది అని చెప్తుంది పిల్ల. సో బ్రష్ అయితే చేసేసి ఇద్దరు సేమ్ ఆ ముఖంలోనే కనపడుతుంది. ఇంకా ఎగ్ రైస్ అయితే చేశాను. అలా సండే మార్నింగ్ ఇలా ఎగ్ రైస్ చేసుకొని తినడం బాగుంటుంది, నాకు చాలా ఇష్టం బేసికలీ. లేదా చపాతీ ఎగ్ బుర్జీ అంటే మరింత ఇష్టం. కానీ ఎందుకో మిల్కీ ఎగ్ రైసే కావాలని చెప్పి ఎగ్ రైస్ చేయించుకుంది. ఆ హెయిర్ స్టైలు, ఆ పిల్ల, ఆ డ్రెస్ సెన్స్ ఎలా ఉందో చూడండి ఒకసారి. సండే అంటే ఇలానే ఉంటారు వీళ్ళు. అదనమాట. వీళ్ళైతే ఇప్పుడు లేచి బాగా కడుపుబ్బ తినేస్తున్నారు. నాకైతే టైం లేదు. సో నేను ఇంకా ఆల్రెడీ 10 మినిట్స్ ఉంది. ఈ గ్యాప్లో తినేసి నేను ఆఫీస్కి అయితే వెళ్ళాలి. బాయ్. హలో ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్ ఆల్రెడీ 6:37 అవుతుంది. ఇప్పుడైతే పార్కుకి వచ్చేసాం. యాక్చువల్లీ ఎవ్రీ సండే వీళ్ళని బయటికి తీసుకెళ్ళకుంది మాకు డే అంటూ గడవదనమాట. ఆఫీస్కి వెళ్ళాను కదా, ఈరోజు ఆఫీస్కి వీళ్ళిద్దరిని పిలుచుకెళ్ళలేదు. ఎందుకంటే మా బాస్ కూతురు కూడా వచ్చింది. వీళ్ళతో పాటు ఇంటి దగ్గర ఆడుకుంటామని చెప్పేసరికి అందరూ ఇక్కడే ఆడుకున్నారనమాట. సో నేను ఇంకొక అమ్మాయి బాస్ వర్క్ చేసాము ఈరోజు. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ కూడా అవ్వడానికి నాకు టైం ఇవ్వలేదు వీళ్ళు. టైం అయింది, పార్క్కి వెళ్దాము ఈరోజు సండే అని బాగా గోల పెట్టారనమాట. సరేలే అని చెప్పేసి వచ్చేసాం. యాక్చువల్లీ షార్ట్ స్టైల్లో వీడియో తీశాను, అంత లాంగ్ అవ్వదు అని. బట్ ఇది more than 4 minutes అవుతుందని తెలియలేదు నాకు. ఇంత పెద్ద లాంగ్ని షార్ట్లో ఎన్ని పార్ట్స్గా అప్లోడ్ చేయలేము కదా. సో అందుకని ఇలా షార్ట్ స్టైల్లో ఉన్న లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది మాకు బాగా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న పార్కు. ప్రీవియస్ లాగ్లో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో ఇప్పుడైతే ఎంత లేట్ నైట్ అవుతున్నా సరే ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంది అని ఆలోచిస్తున్నారు కదా. ఇక్కడైతే ఎంట్రన్స్ దగ్గర నుంచి చూసారుగా, ప్రతిదీ లైట్స్, జనము, ఇక్కడ అకామిడేషన్ అంత చక్కగా ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కదలాలి అన్న ఆలోచన కూడా రాదు. సో అంత కంఫర్టబుల్ పార్క్ అనే చెప్పచ్చు. మా ఏరియాలో ఇదొక బెస్ట్ పార్క్ అని కూడా చెప్తాను. ఈ పార్క్ చూసిన వాళ్ళు మేము ఏ ఏరియాలో ఉన్నామన్నది గెస్ట్ చేసింటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్. సో ఇది మినీ కేఆర్ఎస్ లాగానే ఫీల్ అవుతాం మేము ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న అందరూ కూడా. కేఆర్ఎస్ అన్న బై మిస్టేక్ అయి మిస్ అవ్వచ్చేమో, కానీ సాటర్డే సండే ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ కేఆర్ఎస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వరు అనమాట. ఎంత చక్కగా విత్ మ్యూజిక్కి ఇలా వాటర్ డ్యాన్స్ ఆడుతుందనమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. పిల్లలైతే వాళ్ళ ఆటలు వాళ్ళవి చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా పెద్దవాళ్ళందరూ అక్కడ వాటర్ ఫాల్ని చూడడమే సరిపోయింది. ఇంకా మా అన్న వాళ్ళ కూతుర్లంతా వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అది కూడా నేను షూట్ చేస్తుంటే ఎక్కడో మిస్ అయ్యి అది కూడా కొంచెం షార్ట్ వచ్చేసింది అలా. సో అనుకోకుండా పార్క్కి వెళ్ళినప్పుడు మిల్కీ బెస్ట్ ఫ్రెండ్ దొరికారనమాట. సో వాళ్ళతో కలిసి బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా అందరికీ చాలా చక్కగా ప్రతిదీ అవైలబిలిటీ ఉన్న పార్క్ అనే చెప్పచ్చు. ఫ్రీ సర్వీస్, ఏది కూడా పేయబుల్ లేదు, ఎవ్రీథింగ్ ఫ్రీ అనే చెప్తాను. సో బికాజ్ ఆఫ్ పిల్లలకి స్వింగ్ అవ్వచ్చు, జారే బండి, సైక్లింగ్, ఇక్కడ శాండ్లో ఆడుకోవడం, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒక ప్లే గ్రౌండ్ లాగా పిల్లలకైతే. ఇంకా పెద్దవాళ్ళకైతే వాకింగ్కి, జాగింగ్కి, జిమ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా గ్రాండ్ ఫాదర్స్కి, గ్రాండ్ మదర్స్కి అయితే యోగా కోసం ఒక సపరేట్ ప్లాట్ఫామ్నే చేపించేశారు. చూపించాను వాటర్ ఫాల్ దగ్గరలో పక్కన. ఈవెన్ అది స్టాప్ అవ్వగానే ఆల్రెడీ 8 o'clock అవుతుంది, అయినా కూడా వినట్లేదు. నా ఫ్రెండ్ దొరికారు కదా, నేను ఇంకా కొంతసేపు ఆడాలని చెప్పేసి ఆడుతూ ఉంది. నేను మిల్కీని, తన ఫ్రెండ్ వాళ్ళ డాడీ, సో వాళ్ళని స్వింగ్ చేపిస్తూ ఉన్నాం. ఈ గ్యాప్లో క్యూటీ నేను కొంతసేపు ఆడతానని చెప్పి తను కూడా ఆడుతూ ఉందన్నమాట.
సో ఎక్స్ప్లెయిన్ చేయలేనంత టైంపాస్ ఇక్కడ అవుతుంది అనమాట. కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకు కూడా. ఒక సండే బై మిస్టేక్గా మిస్ అవ్వదు. ఎవరి సండే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే డే అయితే కంప్లీట్ అవుతుందని అర్థం. సో ఇంకా ఆన్ ద రోడ్ రిటర్న్ వచ్చేటప్పుడు చిప్స్ అవి ఇవి కావాలని చెప్పారనమాట. సో అవన్నీ తీసుకునేసి వచ్చేసాను. హడావిడిగా డిన్నర్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి 2 టమోటా ముక్కలను అలా కట్ చేసి ఇలా 2 ఎగ్స్ ఉంటే, నార్మల్గా టమోటా కర్రీ చాలా బాగా తింటారు, అందులోకి ఎగ్ వేసామంటే మరింత బాగా తింటారు. టమోటా కర్రీని విత్ ఎగ్ కాంబినేషన్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఎవరన్నా ఒక పూట స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఈ కాంబినేషన్లో చపాతీకి కానీ రైస్కి కానీ ఇలా ఎగ్ టమోటా కర్రీ చేసి పెట్టి చూడండి. చాలా చక్కగా టేస్టీగా అనిపిస్తుంది. నేను రైస్కి కాబట్టి ఇలా వాటర్ క్వాంటిటీలో చేశాను. ఇంకా కొంచెం చిక్కగా చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇది మా సండే స్పెషల్ లాగా. ఐ హోప్ మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. మా వీడియో మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.